హైదరాబాద్ లో జరగబోయే వినాయక నిమజ్జనం కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వినాయక నిమజ్జనం కోసం హైదరాబాద్ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ట్రాఫిక్ దగ్గర నుండి లాండ్ ఆర్డర్ వరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ ప్రస్తుతం బందోబస్తు కావచ్చు, మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రూట్ మ్యాప్ను కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే పాత బస్తీ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, మరోవైపు బాలాపూర్ నుంచి వచ్చేటువంటి వినాయకుడు కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రూట్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు చెప్పినటువంటి విధంగానే ఈ యొక్క వినాయక నిమజ్జనం కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత భిన్నంగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చూపించినటువంటి ఏరియాల్లోనే వెళ్లాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పటికే పోలీసులు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు బాలాపూర్ నుండి ట్యాంక్ బండ్ వరకు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పోలీసులు చూపించినటువంటి రూట్లోనే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూడొచ్చు ప్రధానంగా చార్మినార్ కావచ్చు, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్ మీద వెళ్లాల్సినటువంటి వాహనాలన్నింటినీ కూడా అదే రూట్లో వెళ్ళాలి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రధానంగా ఈ నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతాలంతా కూడా ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉండబోతున్నాయి. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్లు ఆధారంగా చేసుకొని ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే వాటిని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 3 కమిషనరేట్ పరిధిలో జరగబోయేటువంటి ఈ వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. చార్మినార్ నుండి మనం చూడొచ్చు. చార్మినార్ నుండి మదీనా క్రాస్ రోడ్ నుంచి అఫ్జల్గంజ్ నుంచి ఎంజే మార్కెట్ మీదుగానే ఈ ప్రొసెషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మరోవైపు ట్యాంక్ బండ్కి వెళ్ళేటువంటి రూట్ కూడా మనం చూడొచ్చు. చిన్న విగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో ఎటు వెళ్ళాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఎల్లుండి 18వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తుకోకుండా మనం చూస్తున్నటువంటి ఎంజే మార్కెట్ కావచ్చు, జీపీఓ, బీజేఎస్ స్టాచ్యూస్, తర్వాత బషీర్బాగ్ క్రాస్ రోడ్, లిబర్టీ నుండి అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, తిరిగి మళ్ళీ వాహనాలు యూటర్న్ తీసుకొని వెళ్ళేటువంటి వాహనాలు కూడా మనకు రూట్ మ్యాప్ ప్రకారమే వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు మనం సీసీ కెమెరాస్ ఫుటేజ్ను కూడా మనం చూస్తున్నాం. సీసీ కెమెరాల్లో కూడా ఇప్పటికే వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి కెమెరా ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని పోలీసులు కూడా మూవ్మెంట్ తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇప్పటికే వినాయక నిమజ్జనాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. మనం చూడొచ్చు ఈ ప్రొసెషన్ అంతా కూడా అంటే ఎంజే మార్కెట్ నుంచి కావచ్చు, చార్మినార్ నుంచి కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆయా మార్గాల్లో వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి మార్నింగ్ 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఎవరు కూడా పోలీసులు చూపించినటువంటి మార్గాల్లోనే వెళ్ళాలి, అలా కాకుండా ఎవరైనా వెళ్తే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు. మొత్తానికి హైదరాబాద్లో జరగబోయేటువంటి వినాయక నిమజ్జనం కోసం ఇప్పటికే 25,000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు షీ టీమ్స్ స్పెషల్గా దాదాపు 100 షీ టీమ్స్ కూడా రంగంలో కూడా దింపినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 25,000 మంది పోలీసులు కూడా మొత్తం నిమజ్జనానికి సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాట్లలో కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా 3 కమిషనరేట్ పరిధిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారానే పూర్తి స్థాయిలో నిఘా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్తున్నాయి. హైదరాబాద్లో అయితే సిపి సివి ఆనంద్, సైబరాబాద్లో అవినాష్ మహంతి, మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుధీర్ బాబు, 3 సిపిలు కూడా పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి కూడా ఆయా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ లేదా మూమెంట్స్ని కూడా చెప్పేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఫుటేజ్ని ఆధారంగా చేసుకునే మొత్తం కూడా ఈ ప్రొసెషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 25,000 మంది పోలీసుల బందోబస్తు, షీ టీమ్స్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, మరోవైపు ప్రత్యేకంగా అలర్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఏడాది కూడా ప్రత్యేకంగా గ్రేహౌండ్స్ పోలీసులను కూడా రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.